అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుదీనా చట్నీ చేయబోతున్నానండి. అది ఎలాగో చూసేయండి. నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. ఈ ఆకులు ఇలా తుంచేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగేసుకుంటానండి ఈ ఆకులు. నీళ్ళలో వేసి ఇలా కడుక్కోవాలి. కడాయి పెట్టుకొని కొబ్బరి, పచ్చిమిరపకాయలు, దానికి కావలసిన పదార్థాలు చెప్తున్నానండి. కొద్దిగా చింతపండు, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఈ కడాయిలో నూనె వేస్తున్నాను. ఈ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ సగానికి కోసి వేసేస్తాను నూనెలో. రోజు వీడియోలు అనేది తీయట్లేదండి పనితో. ఇంట్లో పిల్లల పనితో అదే సరిపోతుంది. ఫోన్లు మాత్రం అసలు వీళ్ళిద్దరే లాక్కొని చూసుకుంటున్నారు. నాకైతే ఈ పిల్లలు అసలు ఇవ్వట్లేదు. అసలు వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదు కదా. నేను తొందరగా అయిపోయే రెసిపీ తీసేసుకున్నాను, వీడియో షూట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా కోసేసి వేసుకోవాలండి. ఇద్దరు ఫోన్ల దగ్గర కొట్టుకుంటున్నారు. నాకైతే అసలు ఇంట్లో పనే సరిపోతుంది. పిల్లలు స్కూల్కి జాయిన్ చేసి ఇంకా పంపిస్తే ఇంకా నేను ఫ్రీ అవుతాను, వీడియోలు చేసుకోవచ్చు. అప్పుడు కూడా పిల్లలకి క్యారేజ్లని, అది ఇంటి పని అని అదే సరిపోయిద్దేమో. ఏ టైంలో ఏ పని ఉండాలో అదే సరిపోతుందండి. దాని వెనకాల వచ్చేసిద్ది ఏదో ఒక పని. ఇలా కలుపుకోవాలండి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఈ కొబ్బరి వేసాం కదా, ఇది బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. సండే వస్తే ఇంకా మా నాన్నగారు కూడా తెలుసు కదా, మటన్ తీసుకొస్తారు పిల్లలకి, అవి తినేస్తారు. మేము ఎక్కువగా ఏదో ఒకటి మటను, చికెను ఎక్కువ తింటున్నారని అనుకుంటున్నారండి. కొందరు చెప్పుకుంటున్నారంట. అయినా వాళ్ళలోనే చెప్పుకుంటారు కదా, బయట వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? అయినా వాళ్ళే చెప్పుకుంటారు తింటున్నారని. ఎక్కువగా మేము తీసుకొచ్చుకుంటాము. మా నాన్న కూడా తీసుకొస్తారు కదా పిల్లలకి. అయినా మేము ఎక్కువ తినమండి. మా ఆయన సండే రోజునే తీసుకొస్తారు. ఒక సండే కూడా ఉండరు కదా, పని మీద బయటకు వెళ్ళిపోతారు కదా, ఊరికి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఉన్నప్పుడు ఏదో చేప అని, చికెన్ అని ఏదో ఒకటి తీసుకొస్తారు. అదే సండే ఎక్కువగా మేము ఇలా కడిగేసుకొని వేసుకోవాలండి. ఎక్కువగా మేము ఆయన ఎక్కువగా ఏం తీసుకురారండి. సండే వస్తే వండుకుంటాం. అయినా వయసులో ఉన్నప్పుడే కదండి ఏదైనా తిండి తినేది. ఇంకా వయసు పెరిగే కొద్దీ ఆ తిండి కూడా పడిపోయింది. అసలు తినలేరు, అసలు డైజెషన్ కూడా అవ్వదండి. ఏమైనా తిన్నా అరుగుదల ఉండేది వయసులోనేనండి. ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా
ఈ అరుగుదల కూడా ఉండదు. అసలు తినలేరు. కొద్దిగా తింటేనే అసలు నా పొట్టలో నరాలని ఎంత తిన్నా కూడా ఉబ్బి ఉబ్బి వచ్చేసిద్ది. ఇంకా ఇంకా నిండిపోయిద్ది అన్నమాట కడుపు. మేము సంపాదిస్తుంది ఎందుకండి? తిండి కోసమే కదా. తినాలి, మంచిగా తినాలి. డబ్బులు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకు కూడా దాచిపెట్టుకోవాలి. అయినా మా సంపాదన అనేది ఇంకా ఇంట్లోనే ఖర్చు అయిపోద్దండి. ఇంకా ఏం దాచిపెట్టుకుంటావు? ఆ వచ్చే సంపాదనలో ఏం దాచిపెట్టుకుంటాం? ఇంకా అది అని ఇది అని డోకరా కానీ అదే సరిపోయింది. ఇంకా దాచిపెట్టడం ఉన్నది. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాగా, ఆ పిల్లల ఫీజులు అది ఇదే సరిపోయింది. ఇంకా ఎక్కడ దాచిపెట్టుకుంటారు? ఏం దాచిపెట్టుకోలేమండి. ఇంకా అయినా ఏం తింటున్నారు నీసుగు అది ఇది. అయినా మేము ఏం తింటామండి? ఎక్కువగా మాకు తెలీదా ఏంటి? అయినా ఎంత ఉందండి? 250. ఆ 250లో మేము ఇల్లు కట్టేస్తామా? ఏమైనా నగలు వస్తాయా? తినకపోతే అలాగే పెట్టుకుంటే. చిన్నపిల్లలు ఉన్నారు. ఆ 250 అయినా 500 అయినా మటన్ అయినా తీసుకొస్తే కూడా పిల్లలకి ఏదో ఒకటి జలుబు చేసిందనో జ్వరం వచ్చిందనో పిల్లలకి ఏదో ఒకటి ఖర్చులకి, ఇంట్లో సరుకులు అయిపోతే సబ్బులకు కానీ ఏదో ఒకటి డబ్బులు అనేది అయిపోతాయండి. పిల్లలున్న ఇళ్ళలో దాచిపెట్టడం అనేది ఉండదు. అయినా మధ్యతరగతి వాళ్ళు సంపాదన ఇంకా ఏం దాచిపెట్టుకుంటారండి? చింతపండు కూడా వేసాను, వెల్లుల్లి రబ్బులు వేసాను, చూశారు కదా. మేము ఎక్కువగా బట్టలు కూడా అదే పండగ వస్తే కొనుక్కుంటామండి కంపల్సరీగా. ఆ పండగ పూట కూడా కొనుక్కోపోతే ఇంకెందుకంటే మామూలు టైంలో అయినా కొనుక్కుంటాము. ఆ పండగటప్పుడుగా కొనుక్కునేది. అది మా పిల్లలకి ఎక్కువగా మేము చిన్నపిల్లలే కదండి. మేము మా ఆయనకు తెలుసు అసలు ఎక్కువ డబ్బు ఖర్చు వృధా చేయరు ఆయన. ఎక్కువ రేట్లు పెట్టి కొనడం. అయినా వంటకి తీసుకెళ్ళిపోతారు పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి. అక్కడ ఏం డబ్బులు వృధా చేయరండి. ఎక్కువ అడుగుతారని అసలు అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్కే మేము వెళ్ళము. ఎక్కడ తక్కువ బడ్జెట్లో వస్తాయో అక్కడికే తీసుకెళ్తారు. అక్కడికే వెళ్తాం మేము. పిల్లలకి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోవడం మేము ఎప్పుడు చేయలేదండి. మళ్ళీ చూసే వాళ్ళకి ఎలా కనబడుతుందో మేము ఎన్ని రేట్లు వేసి కొనుక్కుంటున్నాము, ఏ డబ్బులు పెట్టి తింటున్నాము అని అనుకుంటారు. ఇంకా అలా చెప్తుంటే వాళ్ళకి మేము ఏం చెప్తాము? ఇంకా చెప్పలేము. వాళ్ళే అర్థం చేసుకోవాలి. మేమేం చెప్తాం పెద్దోళ్ళకి? వాళ్ళు వినరు పెద్దోళ్ళు. అది కాదు, మేము ఇలా చేయము, ఇలా తినము, ఇలా కొనుక్కుంటే వాళ్ళు అర్థం చేసుకోరు కదా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారు. నోటికి ఏం వచ్చిందో అది చెప్తుంటారు. ఇంకేం చెప్తాము వాళ్ళకి? అంతే కదా. అంతేనండి. ఈ పుదీనా చట్నీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తానండి. జీలకర్ర వేసి ఉప్పు వేసి. నా పిల్లలు అసలు అన్నాలు తినరండి. మా పిల్లోడైతే సన్నగానే ఉంటాడు. సరిగ్గా తినడు ఫుడ్ అనేది. అన్నం కొద్దిగా తింటాడు. ఇంకా తింటాడు కదా. మటన్ తిన్నా చికెన్ తిన్నా ఏమన్నా లావు అవుతారు? అవ్వరు కదండి పిల్లలు. అదే తింటాడు కానీ మా అబ్బాయి ఏం లావు ఉండడండి. అది ఇష్టంగా తింటాడు, చికెన్ అయినా మటన్ అయినా. ఇంకా అన్నం అనేది ఫుడ్ అనేది ఎక్కువ ఇంట్లోది తినాలి అనేది అబ్బాయికి ఉండదు. మా అబ్బాయికి ఇంకేం లావు అవుతాడు ఇంకా మా అబ్బాయి తీరికే అంత అనుకుంటున్నాను నేను. అబ్బాయి వయసు పెరిగే కొద్దీ అప్పుడేమన్నా లవ్ అన్నది మా అబ్బాయికి వచ్చిద్దేమో. అంతేనండి. అలా చెప్పుకుంటున్నారు. బట్టలకి ఎక్కువ పెడతామని. మేము ఎక్కువ పెట్టాము. బట్టలు కూడా పండగకే తీసుకొసుకుంటాము. నేను ఎక్కువగా
అసలు బట్టలు కొనమండి. అసలు కొనలేదు. ఎప్పుడైనా మా అమ్మోళ్ళ ఊరికి వెళ్తే ఒక 700లో, ఒక 1000 రూపాయల్లో, ఒక 1500లో ఎప్పుడైనా నచ్చితే తీసుకుంటాను. కానీ మా ఆయన దగ్గర ఒక 500, 200 అలా వేసుకొని దాచిపెట్టుకొని కొంటాను. అదైనా చీరలు నచ్చితే. నా డ్రెస్సులు అది ఏవి ఎక్కువగా కొనలేదండి. పెళ్ళిళ్ళలో వేసే ఆ బట్టలే తొడుక్కుంటున్నాను ఇప్పటి వరకు. ఎప్పుడైనా పండగలకి తీసుకొని వేసుకుంటాం కానీ మేము ఎక్కువ వృధా చేయమండి. ఏమన్నా పాత బట్టలు చిన్న పిల్లప్పటి నుంచి ఉన్నాయి కదండి బట్టలు, అవి ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టాండ్లో పెట్టేస్తాను కదా మడత పెట్టి, అవి బట్టలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి చూసి ఎక్కువగా కొంటున్నామని అనుకుంటున్నారేమో, నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నలుగురిలో తిరిగే వాళ్ళము. కడుపుకి ఏం తిన్నా ఎవరు చూడరు కదండి. నలుగురిలో వెళ్తున్నప్పుడు బట్టలు అనేది మంచిగానే ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. నలుగురిలో కట్టుకునే బట్టలు బాగుండాలండి. నాకైతే బాగుండాలి కానీ నేనైతే కొనలేదండి. నేను ఎక్కువగా పిల్లలకి మేము పండగలకి అప్పుడే కొంటారు మా ఆయన. నేను ఎక్కువ కొనము. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారో, డబ్బులు ఎంత వృధా చేస్తున్నాను. అయినా మా ఆయన నాకేమీ ఇవ్వరండి. అదైనా ఖర్చులు, ఆయన సంపాదన అయితే మాత్రం నాకేమీ ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో పెళ్ళైన తర్వాత. ఇంకా ఆయన డబ్బులు అలాగే ఆయన దగ్గరే ఉంచుకుంటారు. ఆయన ఖర్చులకి 500 అలా, కూరగాయలకి, పిల్లలకి అలా 500 అలా ఇస్తారు. కానీ ఎక్కువ మా ఆయన సంపాదన నా చేతిలో ఏం పెట్టలేదు. మళ్ళీ చూసేవాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారో, నేను ఆయన డబ్బులు వృధా చేస్తున్నాను వేరే ఖర్చులు అని అనుకుంటున్నారు నాకు తెలిసి. నాకైతే ఆయన ఇవ్వరు. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. 500 మహా మించితే ఇంకా ఎక్కువ ఇవ్వరు నాకు. అదే ఖర్చు చేస్తుంటాను. పిల్లలు కొనిపించడము, ఈయన ఇంట్లో ఏమైనా సబ్బులైనా సరుకులైనా ఏం లేకుంటే తెచ్చుకుంటాను. సరుకులు అదే అయిపోతాయి. పిల్లలు ఉండే ఇల్లు కదండి, ₹1 కూడా ఉండదు ఇంట్లో, మీకు తెలియంది కాదు. మా ఆయనే చూసుకుంటారు మొత్తం ఇంట్లో సరుకులు ఆయనే. ఇంకా నాకైతే ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను డబ్బులు మా ఆయన సంపాదించి నా చేతిలో పెడుతున్నారు, నేను డబ్బులు వేస్ట్ చేస్తున్నాను బట్టలకి, చికెన్లకి, మటన్లకి అని అనుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఇంకేం చెప్తాము, వాళ్ళకి తెలియాలి. నేనేం చెప్పాలి ఇంకా, వాళ్ళకి అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళకి మేమేం చెప్పలేము కదా. అలా ఆలోచించుకునే వాళ్ళకి ఆలోచించుకోండి. మా ఇంట్లో ఎలా ఉంటుందో అది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మా ఇంటి పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకోరు నేనేమో చేస్తున్నానని. డబ్బులు ఉంటే, సంపాదన వస్తుంటే దాచిపెట్టుకోవాలండి, పిల్లలకి పెట్టుకోవాలి. నేను కాదనట్లేదు. అలా అని తినకుండా ఏదో ఒకటి కొద్దిగా వండుకొని అలా ఇంకా దాచిపెట్టుకోవాలి. ఎలా ఖర్చు అవుతుందో అలాగే ఖర్చు అవుతూనే ఉంటాయండి. మేము ఎంతలో చూసుకున్నా కూడా ఏదో ఒకటి ఖర్చు అవుతూనే ఉండిద్ది. ఏమంటారు? నేను చెప్పింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంతేనండి. చూశారు కదా, పుదీనా చట్నీ అనేది అయిపోయింది. అట్టు పిండిలో కూడా ఇంకా అట్లు వేసుకుంటాం కదండి, అట్లు కూడా నంచుకొని తినొచ్చు. ఇడ్లీ వేసుకున్న ఇడ్లీలో తినొచ్చు. చాలా బాగుంటుందండి పుదీనా చట్నీ. అయినా పుదీనా మింట్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఈ పుదీనాతో చాలా
బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. అంతేనండి, అయిపోయింది, చూసారు కదా. ఓకేనండి, బాయ్.